నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు సభ ప్రారంభం కాగానే సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానమిచ్చారు. శారీరక మేధో వైకల్యం గల పిల్లలకు విద్య అంశంపై యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసి 21 అంశాలలో ప్రత్యేక అవసరాలున్న వారికి గాను 9 అంశాల్లో ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 41,119 మంది నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులకు 679 భవిత సెంటర్లను అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి సెంటర్కు 1358 మంది ఐఈఆర్పీలు ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో 125 ఆటిజం కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటిజం విద్యార్థులకు పాఠశాలలో కల్పించాల్సిన సౌకర్యాలపై శాసనసభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి స్పెషల్ నీడ్స్లో 21 డిసెబిలిటీస్లో 9 డిసెబిలిటీస్కి ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం మనకి చెప్తాం జరిగింది. ఇక్కడ కేటగరైజేషన్ కానీ చూస్తే ఏంటంటే చిల్డ్రన్ విత్ మైల్డ్ డిసెబిలిటీస్ ప్రభుత్వ అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో వాళ్ళు ఎన్రోల్ అవుతారు. సివియర్గా ఉన్నోళ్ళు మోడరేట్ టు సివియర్ ఉన్నోళ్ళు భవిత సెంటర్లకి వెళ్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా చూస్తే ఈరోజు మన ప్రభుత్వం 679 భవిత సెంటర్లు ఈరోజు మనం నడిపిస్తాం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే ఆడిటరీ ట్రైనింగ్, విజన్ స్టిమ్యులేషన్, ఓరియంటేషన్, మొబిలిటీ, బ్రెయిల్ స్కిల్స్, ఎర్లీ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్, పేరెంటల్ కౌన్సిలింగ్, ఫిజియోథెరపీ, స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్స్ ఒక లక్ష్యంగా పెట్టుకుని మనం చేస్తాం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి 2 ఐఈఆర్పీలు ఉంటారు, అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఉంటారు, వాళ్ళు భవిత సెంటర్లో ఉన్నారు. ఇప్పుడు మనకి 1358 ఐఈఆర్పీలు ఉన్నాయి. స్పెషల్ నీడ్స్ విద్యార్థుల్లో చేయగల 41,119 మంది రిజిస్టర్ అయ్యారు. పిఏబి 25-26 అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో ఇంకొక 125 ఆటిజం సెంటర్స్ అంటే 1 సెంటర్ పర్ మున్సిపాలిటీ లెవెల్ ప్రతిపాదిస్తాం జరిగింది. మాకున్న సమాచారం మేరకు 100% ఇది శాంక్షన్ అవుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. తన జీవితంలో రాజకీయ కక్షలనేవి ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాలపై దాడి చేశారని, ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం ఉపేక్షించనని వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని, గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపామని అన్నారు. ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ చేయిస్తున్నామన్నారు. నేరం రుజువైతే 2-3 నెలల్లోనే శిక్షలు పడేలా కార్యాచరణ రూపొందించామని, సైబర్ సెక్యూరిటీ విషయంలో కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందని, 26 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం తెలిపారు. ఈరోజు సోషల్ మీడియాను మనం చూస్తున్నాం. విచ్చలవిడితనం వచ్చింది. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తా ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నాకు చాలా సంతోషం. అసెంబ్లీలో బూతులు లేవు. ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ పైన చర్చించే పరిస్థితికి వచ్చాం. ఆ 5 సంవత్సరాలు అసెంబ్లీలో బూతులు మాట్లాడడం, బయటంతా భయంకరంగా ఉండడం, ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది. అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి. ఈ రోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు. అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం. చాలా కఠినంగా చెప్తున్నా. ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నారు, ఆకతాయిలు ఉన్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి. మత విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి. ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాను. తరతరాలుగా మీరు ముఠాలకు పాటుపడుతున్నారు. కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తా ఉంది. ఇంక ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం. రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు. ఈ రాష్ట్రం మీకు సహకరించదు. అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి కూడా హెచ్చరించా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల రుద్రవరం మండలాల వారీగా తెలుగు గంగా కాలువ ప్రవహిస్తున్నప్పటికీ ఉప కాలువలు పంట కాలువలు లేకపోవడంతో వ్యవసాయ భూములకు సాగునీరు అందటం లేదనేది వాస్తవమేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో నంద్యాల జిల్లాలో తెలుగు గంగా కాలువ అంశంపై ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిల ప్రియ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 56,842 ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా పనులు పూర్తి కాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. యాక్చువల్గా 56,842 ఎకరాలకి ఆలగడ్డ నియోజకవర్గంలో నీరు అందవలసినటువంటి స్థితిలో ఈ యొక్క 27% పనులు పూర్తి కాకపోవడం వల్ల ప్రస్తుతం మరి 24,852 ఎకరాలకి నీరు అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. ఎందుకంటే ఈ యొక్క 24,852 ఎకరాలకు కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క సిస్టమ్ మీద రివ్యూ చేసుకున్నప్పుడు మరి పర్టికులర్గా ఇంకా ఈ 24,852 ఎకరాలకి సాగునీరు అందించాలని అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఒక 15 ఎకరాల వరకు కూడా ఇంకా సేకరించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మైనర్ కెనాల్స్కి సంబంధించి 1.7 కిలోమీటర్స్, అదేవిధంగా సబ్ మైనర్ కెనాల్స్ సంబంధించి 32.225 కిలోమీటర్లు, అంటే మొత్తంగా 33.925 కిలోమీటర్లు ఇంకా ఈ యొక్క మైనర్ అండ్ సబ్ మైనర్ కెనాల్స్ని ఇంకా తవ్వవలసి ఉంది. ఇంకా స్ట్రక్చర్స్ కూడా నిర్మాణం చేయవలసి ఉంది. అందుచేతే ఈ యొక్క 27% బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తేనే 24,000 ఎకరాలకి సాగునీరు అందుతుంది. కాబట్టి గౌరవ మరి సభ్యులు చెప్పినటువంటి విధంగా మరి మేము కూడా దీని మీద ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయమని బ్యాలెన్స్ పనుల కోసం సంబంధిత మా ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మరి దగ్గర ఒక 100 కోట్ల రూపాయల వరకు కూడా ఈ బ్యాలెన్స్ పనులు పూర్తవ్వాలని అంటే అవసరం అవుతుందని చెప్పి ప్రాథమికంగా వాళ్ళు కూడా మరి ఎస్టిమేషన్స్ తయారు చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఈ ఎస్టిమేషన్స్ని తొందరలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి ఆ ఫైనాన్స్ శాఖ అనుమతులు వచ్చిన వెంటనే ఈ పనులు చేపడతామని చెప్పేసి మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా ఏదో అహోబిలం సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కానీ, అదేవిధంగా కేసీ కెనాల్కి సంబంధించిన ఆక్రమణలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే గౌరవ సభ్యులు చెప్పారో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఆ పనులు కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనబడి మన భవిష్యత్తు పనులను దశల వారీగా పూర్తి చేస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ రోజు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శృంగవరపు కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి, పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష, పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, నాడు నేడు పేరుతో గత ప్రభుత్వం 3 దశల్లో పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసిందని, ఆ పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి 4,789 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలిపారు. చిన్నారులను విద్యకు దూరం చేసే జీవో 117ను మా కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసిందని తెలిపారు. అపరిష్కృతంగా నిలిపివేసిన పనులను పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వము ఫేజ్ 1, ఫేజ్ 2 కింద అండ్ ఫేజ్ 3 కింద అనేక పనులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే కనీసం ఫేజ్ 1 కూడా పూర్తి చేయాల, ఫేజ్ 2 కూడా అనేక పనులు పెండింగ్ పెట్టారు అధ్యక్ష. ఈ 2 పూర్తి చేసేదానికి సుమారుగా 4,789 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది, ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం కూడా మనం 117 జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది, మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలన్న ఆలోచనతో ఆ ఫోకస్ కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా ముందర జియో 117 కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి. అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష. 0, 1, 2, 3, 4, 5 స్టార్. ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష. అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్ లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు, ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్, అన్నిటికీ పెయింట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ
సొసైటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్న వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజు SSR రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం అధ్యక్ష. సో ఇదేదో ఒక్క రోజులో చేసేస్తాం, ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం, ప్రమాదకరం. చేయలేము అధ్యక్ష. అది ఒక రోజు అయ్యే పని కాదు. అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకుని లోకల్ CSR నిధులు కానివ్వండి, ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా అధ్యక్ష. 2028 నాటికి రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాజధాని అమరావతి అంశంపై విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రాజధానికి 64,721 కోట్ల రూపాయల వ్యయం అవుతుందన్నారు. అభివృద్ధి చేసి ప్లాట్లను రైతులకు అప్పగిస్తామన్నారు. చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రైతులు భూములిచ్చారన్నారు. గత ప్రభుత్వం రాజధాని అంశంపై ప్రజలను అయోమయానికి గురి చేసిందన్నారు. దేశంలోనే తొలి 5 అగ్ర రాజధానుల్లో అమరావతి ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాజధానిలో ప్రధాన రోడ్లను 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష. 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి, అంటే 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా 34,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు. అంటే ఇక్కడ మంచి రాజధాని కడతారు, వాళ్ళ యొక్క భూములకు కూడా విలువ వస్తుంది అనేదంతా. కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్వహణ చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయం వాస్తవం అధ్యక్ష. అందుకనే ఈ ప్రభుత్వం రంగానే వెంటనే రాజధాని నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని మీద ఉన్న అనేక హర్డిల్స్, దాదాపు ఈ 7 నెలలు 8 నెలలు ఆ హర్డిల్స్ అన్ని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లన్నీ పిలిచాం అధ్యక్ష. వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే మొదటి పరిస్థితులు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే వరల్డ్ బ్యాంకు, ADB బ్యాంకు 13,400 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష. KFW బ్యాంకు 5,000 కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో 11,000 కోట్లు ఓకే చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను వెళ్ళిపోయింది అధ్యక్ష. రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద 1,560 crores ఇస్తుంది అధ్యక్ష. అది కాకుండా ల్యాండ్స్ మార్టిగేజ్ చేయటం, లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్కి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాం అధ్యక్ష. ఇది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం. ఆ విధంగా టెండర్లు కూడా పిలిచాము. ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష. 165 మీటర్లు 165 అడుగుల వెడల్పు, 185 అడుగుల వెడల్పు రోడ్స్ ఉంటాయి. అవి 2 సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష, మెయిన్ రోడ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రాచీన పత్ర భాండాగారానికి పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పూర్వపు ఆంధ్రప్రదేశ్ ప్రాచీన పత్ర భాండాగారం అంశంపై అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తరువాత 1769 నుంచి 1953 వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రికార్డులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. 2 కాపీలు ఉన్న రికార్డుల్లో ఒక కాపీ పూర్తిగా రాష్ట్రానికి అప్పగించారని పేర్కొన్నారు. అయితే ఒక కాపీ ఉన్న అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించామని, అవసరమైతే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు సేకరిస్తామని తెలిపారు. రాజధాని అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 1769 నుంచి 1953 వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రికార్డ్స్ అని మనకు వస్తూ జరిగింది. 15 కేటగిరీ రికార్డులు ఉంటే దాంట్లో 7 కేటగిరీలు మనకి ఇష్టం కూడా జరిగింది అధ్యక్ష. ఎక్కడైతే 2 కాపీలు ఉన్నాయో ఒక కాపీ మనకి ఇచ్చేశారు. ఎక్కడైతే ఒక్క కాపీ ఉందో అది ఇరు రాష్ట్రాలు కూర్చుని, అధికారులు కూర్చుని అది ఎట్లా విభజించాలనే దానిపైన ఇంకా కొంచెం డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. అది మనం తీసుకుని డిజిటల్ కాపీ వాళ్ళకి ఇస్తామా, లేదంటే వాళ్ళు తీసుకుని మనకి డిజిటల్ కాపీ ఇస్తారని దానిపైన ఇంకా కొంచెం చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను
గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. మన బడ్జెట్లో కూడా అడిగాము, పోరాడాం, నిధులు కేటాయించుకున్నాం. నేను అదే సెక్రటరీ గారు కూడా నేను చెప్పాను, ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ తీసుకొద్దామని గౌరవ మన సెక్రటరీ గారు కూడా నేను తెలుపుతాం జరిగింది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష డిజిటైజేషన్ కూడా మనం పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూస్తే అధ్యక్ష రెంటెడ్ ప్రిమిసెస్ అంటే ఒక టెంపరీ భవనాల్లో మనం ఏర్పాటు చేసుకుని 24,347 స్క్వేర్ ఫీట్ భవనంలో ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది. అక్కడనే మొత్తం ఈ రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను, మనకి సెంట్రల్ లైబ్రరీ లేదు, సో రాజధాని ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేసేదానికి భూమి కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరాను. గౌరవ మంత్రి నారాయణ గారు కూడా ఇక్కడ ఉన్నారు కనుక ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, నారాయణ సార్ కూడా ఒప్పుకున్నారు. దానికి అక్కడనే సెంట్రల్ లైబ్రరీలోనే ఆర్కేస్ కూడా సెపరేట్ ఫోకస్ పెడతాం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీ భవనాలను పూర్తి చేస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అంగన్వాడీ భవనాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 12,496 అంగన్వాడీ భవనాలు మంజూరు కాగా 6,161 భవనాలు పూర్తయ్యాయని, వీటికి 421 కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిపారు. ఇక 3,154 కేంద్రాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయని, 3,100 భవనాల నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉందని తెలిపారు. నిధులు విడుదల కాగానే వాటిని కూడా పూర్తి చేస్తామని తెలిపారు. టోటల్గా ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ మనకు శాంక్షన్ అయ్యేవి 12,496 అధ్యక్ష. అయితే అవి 6,161 పూర్తయ్యాయి అధ్యక్ష. వాటికి పేమెంట్ కూడా అయిపోయింది అధ్యక్ష. 421 కోట్ల రూపాయలు పేమెంట్ చేశాం అధ్యక్ష. అలాగే 3,154 అంగన్వాడీ సెంటర్స్లో వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. వాటికి ఇప్పటికీ 111 కోట్లు పేమెంట్ చేశాం అధ్యక్ష. ఇంకా బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే 3,181 ఇంకా స్టార్ట్ చేయలేదు అధ్యక్ష. వివిధ కారణాల వల్ల, అక్కడ స్థలం లేకపోవడమో లేకపోతే ఏదో కారణాల వల్ల శాంక్షన్ కాలేదు అధ్యక్ష. అయితే ఏవైతే 6,161 మనం పూర్తి చేశామో వాటికి 421 కోట్లు మనం ఎప్పుడైతే చెల్లించామో వాటికి ఏంటంటే అధ్యక్ష అవి ఎంజీఎన్ఆర్ఎస్జిఎస్ కింద శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష. వాటికి ఎంజీఎన్ఆర్ఎస్జిఎస్లో 5 లక్షలు ఇస్తే మా డిపార్ట్మెంట్ 2 లక్షలు ఇచ్చాం అధ్యక్ష. 7 లక్షలతో అంగన్వాడీ బిల్డింగ్ 14, 15లో శాంక్షను, 15, 16, 16, 17 అధ్యక్ష. 7 లక్షలతో కట్టలేని వాళ్ళు కొంతమంది, 7 లక్షలు పూర్తయిన తర్వాత వదిలేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అధ్యక్ష. అయితే వాటికి మళ్ళీ ఎక్సెస్ కావాలి అని మొన్ననే తమకు నేను లాస్ట్ టైం కూడా నిన్న కూడా చెప్పాను అధ్యక్ష, నా షార్ట్ డిస్కషన్లో కూడా చెప్పాను అధ్యక్ష. వాటి కోసం ఎక్స్ట్రా నిధులు కూడా కావాలి అని చాలామంది మొత్తం ఎమ్మెల్యేలు చాలామంది నన్ను అడిగారు అధ్యక్ష. వాటికి కూడా మనం రిక్వెస్ట్ లెటర్ ఒకటి పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే ఏవైతే నాబార్డ్లో అదే మనం అనుకుంటున్నటువంటి ఈ నాబార్డ్లో ఏవైతే శాంక్షన్ అయ్యాయి ఆర్ఐడిఎఫ్లో నాబార్డ్లో వాటికి మాత్రం 12 లక్షలు శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష ఒక్కొక్క సెంటర్కి. అవి మాత్రం పూర్తి చేశారు అధ్యక్ష. కార్మికుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. 54వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. కార్మికుల భద్రత పట్ల యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, కార్మికులు భద్రతా నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. మనం ఖచ్చితంగా మన కుటుంబానికి మనం ఎవరు బతికినా మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం బతుకుతాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మనలాగా మన పిల్లల్ని ఎవరో చూసుకోరండి. కుటుంబం పెద్ద లేకపోతే ఆ కుటుంబం అస్తవ్యస్తం. అది మనం ఖచ్చితంగా మన ప్రాణాలు చాలా విలువైనవి. అవి ఇన్సూరెన్స్ ఎంత కట్టినా మనకి ఎంత వచ్చినా, నేను చిన్న సంఘటన, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక తల్లి 60 సంవత్సరాల తల్లి ఒక ఆవిడ వచ్చి సుమారు 50 లక్షలు ఇచ్చారు. ఒక ఇండస్ట్రీలో చనిపోయిన 4 బాధితులకి 55 అనుకుంటా
5 బాధితులు. తల్లి వచ్చి ఒక కార్మికుడి సోదరి వచ్చి ఇద్దరు వచ్చి ఏం చేసుకోమండి ఈ డబ్బులు ఆడు లేకుండా అని చెప్పి నేను ఉన్నవాడిని ఒక్కడనే ఆడికి పెళ్లి చేద్దాం అనుకున్నాను, ఇలా జరిగింది, ఏం చేయగలను డబ్బులు అన్నప్పుడు ఏదో చెయ్యాలి అని నా తపనకి మరి శివకుమార్ రెడ్డి గారు వచ్చి సార్ ఇలాగా 54వ భద్రత వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, వస్తాయి. ఆ రోజున మనం ఈ సేఫ్టీ కిట్ వాడటం వల్ల ఈ భద్రత ఎంత ముఖ్యమనేది మనం తెలియజేస్తామని చెప్పి ఆ బాధ్యత నాకు అప్పగించండి, నేను అందరినీ కలుపుకుని వెళ్ళి భారీ స్థాయిలో చేస్తాను, ఖచ్చితంగా అందరికీ అవేర్నెస్ తీసుకుని వద్దామని చెప్పిన ఆయన మాటలు మన వైజాగ్లో చాలా ఘనంగా జరుపుకున్నాం. మరి ఈ రోజున మరి అత్యంత ఘనంగా జరుపుకున్నాం. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న యువత పోరు నిరసన కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వ కళ్లు తెరిపిస్తామని ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అన్ని వర్గాలకు అనేక హామీలు ఇచ్చినా అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా యువతకు ఉపాధి, నిరుద్యోగ భృతి అంటూ అనేక మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారన్నారు. నేడు మాత్రం వారి గురించి అస్సలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి చెల్లించాలనే డిమాండ్పై ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరిట నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆదేశాల మేరకు యువత పోరు అనే మార్చి 12వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసులకి, కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కానుంచి ప్రజా సంక్షేమాన్ని వదిలేసి కేవలం కక్ష సాధింపు చర్యలే పాలనగా కొనసాగుతూ ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా విద్యార్థుల యొక్క ఆవేదన, బాధ చూసి పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బాకీలు మరియు వసతి దీవెన వెంటనే విడుదల చేయమని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఫీజు రింబర్స్ అందక ఒక పక్క పిల్లలు అటు సర్టిఫికెట్లు లేక అటు ఉద్యోగాలు వెళ్ళలేక ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అంతేకాకుండా ఆత్మహత్యలు పాటుపడుతున్న ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో మనం చూసుకున్నట్లయితే అన్ని మీడియా కథనాల్లో వచ్చింది. ఫీజు రింబర్స్మెంట్ రాక, ఫీజులు కట్టలేక ఒక విద్యార్థి పనికెళ్తున్న ఘటన ఎంతో ఆవేదన వ్యక్తం గురి చేసింది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే విజయవాడలో చైతన్య గోశాల క్యాంపస్లో జరిగిన ఘటన, అంతేవిధంగా అనంతపూర్లో శరణన విద్యార్థి ఆత్మహత్య. ఈరోజు మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలోను, కర్నూలులోను, అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఫీజులు, కాలేజీలో ఒత్తిడి వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం నమ్మక నిరుతులుగా వ్యవహరిస్తున్న విషయం మనం అందరం చూస్తున్నాం. కేవలం ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే చదువు దూరమవుతున్న దుస్థితి ఇదంతా చూస్తుంటే విద్యార్థులపై చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అర్థమవుతా ఉంది. రాజధానిలో గతంలో భూములు పొందిన 13 సంస్థలకు ఆయా కేటాయింపులు రద్దు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో కేటాయింపులు రద్దునకు సబ్ కమిటీ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో సంస్థలకు భూముల కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్తో పాటు మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు హాజరయ్యారు. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో భూములు కేటాయించిన సంస్థల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలకు 3,300 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 6,16,000 మందికి ఈ నిధులు అందనున్నాయని, ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే గృహాలను మంజూరు చేసిన లబ్ధిదారులకు ఈ అదనపు ఆర్థిక సహాయం వర్తిస్తుందన్నారు. దీనికి తోడు స్వయం సహాయక బృందాల సభ్యులకు 0 వడ్డీపై 35,000 వరకు రుణ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో అభివృద్ధి పనులతో పాటు రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగినా, నాణ్యతా ప్రమాణాలు లోపించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఎన్టీఆర్ టిట్కో గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేలా ముందుకెళ్తున్నామని మంత్రి నిమ్మల వివరించారు. పాలకొల్లు మున్సిపల్కి సంబంధించినటువంటి పనుల నిమిత్తం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులకు సంబంధించి ఈరోజు అధికారులతో కూడా ఒక రివ్యూ కూడా నేను నిర్వహించడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ భవన్ దగ్గర నుంచి, ఎందుకంటే ఎంతో కష్టపడి మేము నిర్మాణం చేస్తే గత 5 సంవత్సరాల్లో కనీసం రంగులు వేయడం కూడా మానేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. మళ్ళీ అంబేద్కర్ భవన్కి మళ్ళీ పూర్వపు వైభవం తీసుకొచ్చేటువంటి విధంగా పనులు ప్రారంభించడం దగ్గర నుండి, ఏదైతే గౌడ సెట్టిబలిజ భవనంకి ఆల్రెడీ 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాం. వాటిని టెండర్ల ప్రక్రియ దగ్గర నుంచి, ఏదైతే ముస్లిం షాదీఖానా పనుల నిమిత్తం దగ్గర నుండి, అదేవిధంగా పర్టికులర్గా మరి వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, కైలాస వనం, ఏదైతే బరిల్ గ్రౌండ్ ఉందో మరి వీటి అభివృద్ధి పనులను కూడా ఈరోజు సమీక్షించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ 27వ వార్డులో ఉందో ఆ పనులను కూడా త్వరితగతంగా దానికి సంబంధించిన సర్వే పూర్తి చేసి ఆ డిజైన్స్ని కూడా ఏజెన్సీని కూడా ఫిక్స్ చేయమని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ పనులన్నింటినీ కూడా టెండర్ల దశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతూ, మరీ పర్టికులర్గా ఏదైతే టిట్కో ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ పనులను కూడా వేగవంతం చేసి రేపు జూన్ కల్లా, మరి నారాయణ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు, రేపు జూన్ కల్లా ఆ యొక్క టిట్కో ఇళ్ళు మ్యాక్సిమం పూర్తి చేసి ఆ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేయాలని ఏదైతే చెప్పారో ఆ లక్ష్యం అనుగుణంగా ఆ పనులు కూడా పూర్తి చేసేటువంటి విధంగా ఆ టిట్కో, అదేవిధంగా L&T అధికారులతో కూడా ఈరోజు రివ్యూ చేసి వాళ్ళకు కూడా ఒక వర్క్ షెడ్యూల్ ఇచ్చాం. ఒంటరిగా ఉన్న మహిళల్ని టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న 2 చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్టు చేయడం జరిగిందని ఎస్డిపిఓ అటల్ దేవరాజ్ మనీషా, కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. దొంగలు కనపడేలాగా స్నాచింగ్ చేసేటప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారు నైట్ టైం చేయడం జరిగింది, చీకటి ప్రాంతంలో చేయడం జరిగింది. అదేవిధంగా మొహానికి మాస్కులు ధరించి చేయడం జరిగింది. వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం ఆ టైంలో. ఈ కెమెరా ఆధారంగానే అతని బాడీ ఫీచర్స్ ఇవన్నీ చూసి కెమెరాలు అక్కడ దిగి నియర్ బై ఉన్న కెమెరాల నుంచి కలెక్ట్ చేసుకున్న ఆధారాల ద్వారానే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా, ప్రజలే కాదు, ఆల్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, అవి టెంపుల్స్ అవ్వచ్చు, చర్చిలు అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, కళ్యాణ మండపాలు అవ్వచ్చు, ఎక్కడన్నా కూడా నేరాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే బంగారం కాస్ట్ పెరిగిపోతుంది. స్త్రీలు కంపల్సరీ బంగారం ఏదైనా గుడికి రావాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, దేనికన్నా కూడా నగలు ధరించి వెళ్ళటం సర్వసాధారణం. బంగారం పెరిగిపోవటం వల్ల వ్యసనాలకు ఎవరైతే అలవాటు పడతారో, ఈ దొంగతనం అలవాటు ఉందో వాళ్ళకి ఈజీ ఎర్నింగ్ మనీగా ఏర్పడుతుంది. కాబట్టి కెమెరా యొక్క ఆవశ్యకతను అందరూ కూడా గుర్తించాలి. ఇటీవల కాలంలో గవర్నమెంట్ కెమెరాలు సుమారు 3000 కెమెరాల వరకు ఇన్స్టాల్ చేయడం కోసం మన జిల్లాలో ఇన్స్టాల్ చేయించడం జరుగుతుంది. ఇంకా మోర్ కెమెరాలు వచ్చినట్లయితే ప్రజలకు ఇంకా భద్రత, సేఫ్టీ, డిటెక్షన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. కాబట్టి మేము మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, ఈ సీసీ కెమెరాల ఆవశ్యకతను ప్రజలందరూ గుర్తించి ప్రతి స్కూల్ దగ్గర, ప్రతి కాలేజ్ దగ్గర, అట్లానే ప్రతి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే షాపులు అవ్వచ్చు, అలానే హోటల్స్ అవ్వచ్చు, కళ్యాణ మండపాలు అవ్వచ్చు, లార్జ్ అంటే చర్చిలు అవ్వచ్చు, వీటన్నిటి దగ్గర కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. కాలనీస్ ఉంటున్నాయి చాలా చోట్ల, కాలనీ వాసులు అందరూ కలిపి ఒక కెమెరా పెట్టుకోవాలి. ఒక ఆ కాలనీలో ఇన్ను ఎగ్జిట్ అంటే వచ్చే దారి, వెళ్ళిపోయే దారి, 2-3 దారులు ఉంటాయి. ఆ 2-3 దారుల్లో కెమెరాలు పెట్టుకున్నట్లయితే ఇమీడియట్గా దొంగలు కూడా మేము ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు చాలా కొత్త విషయాలు చెప్తున్నారు. ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉంటున్నాయో ఆ ఏరియాకి దొంగలు వెళ్ళట్లేదు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో నిందితులను పెదకాకాని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ తన కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. వివేకానంద కళాశాల కరెస్పాండెంట్ A1 రఫీ, A2, A3గా ఉన్న నిందితులు సురేష్ స్వర్ణరాజ్తో కలిసి క్వశ్చన్ పేపర్ ని సామాజిక మాధ్యమాల ద్వారా లీక్ చేశారన్నారు. ఈ కేసులో 10 మందిని అరెస్టు చేశామన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చిర్రావూరు గ్రామంలో ప్రమాదంలో గాయపడ్డ యువకుడికి మరియు అనారోగ్యం పాలైన బాలుడికి కూటమి నేతలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. తాడేపల్లి మండల టీడీపీ జనసేన అధ్యక్షులు అమర సుబ్బారావు, సామల నాగేశ్వరరావు బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. తంకసాల సాయి కిరణ్ 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కిరణ్ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ 5,75,762 రూపాయల చెక్కును అందజేశారు. అలానే పరిమిశెట్టి నాగబాబు అనే బాలుడు అనారోగ్యం బారిన పడ్డంతో అతనికి 46,962 రూపాయలు మంజూరైన చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంగళగిరి ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం సీఎం సహాయ నిధితో ప్రజలను ఆదుకుంటున్నారు. ప్రజల కోసం ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున తాడేపల్లి మండలం సిరావూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 2 కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఒక కుటుంబానికి 5,66,000 పైచీలకు 76,000 పైచీలకు ఒక చెక్కు అందజేయడం జరిగింది. మరొకరికి 46,000 చిల్లర చెక్కు అందజేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు త్వరగతిన వారి కుటుంబానికి అండగా నిలవాలని, పెద్ద కొడుకులాగా ఉండాలని, వాళ్ళ కుటుంబానికి సహాయ నిధి కింద ప్రభుత్వం తరపున కూటమి ప్రభుత్వం ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వటం చాలా సంతోషం. మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పేద ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పించడమే కాకుండా, అలాగే ఇబ్బందులు పడి ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్లో తీసుకున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి ఎంతో కొంత చేయూతనివ్వటం మా కూటమి గవర్నమెంట్ ముందుండి నడిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే పేద ప్రజలకి ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలు చాలా ముందుండి నడిపిస్తున్నామని చెప్పి, అలాగే మా తాడేపల్లి మండలంలో ఈరోజు చిరావూరులో చేసాం. అలాగే చాలా చెక్కులు మా మండలంలోని అన్ని గ్రామాలకి చెక్కులు వచ్చున్నాయి. ఇవన్నీ కూడా మా నాయకులు పంపిణీ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామ సమీపాన ఉన్న SBI ప్రైవేట్ వెంచర్లో 14వ తేదీన జరగబోవు జనసేన ఆవిర్భావ సభకు జరుగుతున్న ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను స్వయంగా టిట్కో చైర్మన్ అజయ్ కుమార్, IG GVV అశోక్ కుమార్ మరియు SP బిందు మాధవి పరిశీలిస్తున్నారు. సభకు వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని SPకి IG అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా భారీ శోభాయాత్ర శ్రీరామయాత్రకు రావాలని సోమవారం ఉత్సవ కమిటీ సభ్యులు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ హిందువులంతా కలిసి శోభాయాత్రను నిర్వహిస్తున్నామని, రాముల వారి అనుగ్రహం నగర ప్రజలకు ఎల్లవేళలా తోడుండాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.